వివాదం ఎలా ఉంటే అసలు కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం ఏంటి, ఎందుకు ఈ వివాదం వచ్చింది, నాని చేసిన ఆరోపణలు ఏంటి, బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ చూద్దాం. ఏపీ పాలిటిక్స్ లో కేసినేని వారి కలకలం. తమ్ముడు చిన్నిపై అన్న నాని సంచలన ఆరోపణలు. మొన్న ఉర్సా క్లస్టర్ వ్యవహారం, ఇప్పుడు మట్టి మాఫియా ఆరోపణలు. ఏపీ పాలిటిక్స్ ను ఇప్పుడు షేక్ చేస్తున్న అంశం తమ్ముడు కేసినేని చిన్ని టార్గెట్ గా అన్న కేసినేని నాని చేస్తున్న సంచలన ఆరోపణలు. గతంలో చిన్ని టార్గెట్ గా ఎన్నో ఆరోపణలు చేశారు నాని. ఇప్పుడు పోలవరం కుడి కాలువ మట్టి తవ్వకాల్లో ఏకంగా 350 కోట్ల కుంభకోణం జరిగిందంటూ నాని చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. నాని కేవలం మాటలకే పరిమితం కాలేదు. తమ్ముడు చిన్ని లక్ష్యంగా సీఎం చంద్రబాబుకు ఈడీకి వరుస ఫిర్యాదులు చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని రావూరి వెస్ట్ ఫ్లాట్ 301 కేంద్రంగానే ఈ 100 కోట్ల స్కామ్ నడిచిందని ఆయన బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇదే రావూరి వెస్టా. ఈ ఫ్లాట్ కేంద్రంగానే ఇప్పుడు అనేక అక్రమాలు జరిగాయని నాని అంటున్నారు. పోలవరం కుడి కాలువ పరిధిలో కేవలం 5,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని ఎంపీ చిన్ని అండుతూ ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా దోచేశారనేది నాని ఆరోపణ. ఈ దందా విలువ దాదాపు 350 కోట్లుంటుందని చెప్తున్నారు. అంతేకాదు అక్రమాలను ప్రశ్నించిన జామలయ్యపై దాడి చేయించారని కూడా నాని తీవ్రంగా మండిపడుతున్నారు. తొలుత మాజీ కార్పొరేటర్ మల్లికార్జున చేతుల మీదుగానే ఈ స్కామ్ మొదలైందని ఆరోపణలు వస్తున్నా ఆ కార్పొరేటర్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇక ఈడీకి రాసిన లేఖలో కూడా కీలక వివరాలను తెలిపారు నాని. మైనింగ్, నీటిపారుదల శాఖల నుంచి తొలుత ఖాన్ అనే వ్యక్తి 167.040 కిలోమీటర్ల మైలురాయి వద్ద కేవలం 5,000 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వుకోవటానికి అనుమతి తీసుకున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున లూటీ చేయటానికి ఒక వ్యవస్థీకృత సిండికేట్ ఏర్పాటైంది. ఇందులో మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్, ఎంపీ కేసినేని చిన్ని జోక్యం చేసుకోవటంతో పరిమిత అనుమతి కాస్త అపరిమితమైన దోపిడీ సామ్రాజ్యంగా మారింది. ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అక్రమంగా తవ్వటం వల్ల పోలవరం కుడి కాలువ గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ అక్రమ తవ్వకాల క్షేత్రస్థాయి నిర్వహణ బాధ్యతలను ఎంపీ ప్రధాన అనుచరులైన ముల్పూరి కిషోర్, దాసరి జగదీష్, పోలవరపు సుకుమార్, పోలవరపు కళ్యాణ్ చూసుకున్నారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో కట్టలను తొలిచేసి ఎలాంటి వే బిల్లులు కానీ మైనింగ్ పాస్లు కానీ లేకుండా రవాణాదారులైన చిట్టిబాబు, బుడ్డి సహాయంతో ఈ మట్టిని అమరావతిలోని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు విక్రయించారు. ఈ భారీ అక్రమ మట్టి వ్యాపారం ద్వారా లభించిన కోట్ల రూపాయల లావాదేవీలు ఆ ఫ్లాట్లో జరిగాయి. ఈ అక్రమ కలెక్షన్లకు సంబంధించిన నగదు మొత్తాన్ని ఎంపీ కేసినేని చిన్ని వ్యక్తిగత క్యాషియర్ రమేష్ పర్యవేక్షించారు. ఈ నల్లధనాన్ని వివిధ ప్రైవేట్ ప్రాజెక్టుల్లోకి, బినామీ ఖాతాల్లోకి మళ్లించడం ద్వారా అక్రమ నగదు చెలామణి నెట్వర్క్ నడిపిస్తున్నారు. గుణదల గురునానక్ కాలనీలోని రావూరి విస్టా అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 301లో వెంటనే తనిఖీలు నిర్వహించి అక్కడి సీసీటీవీ దృశ్యాలను, ఆర్థిక రికార్డులను స్వాధీనం చేసుకోవాలి. ఇవి కేసినేని నాని చేస్తున్న ఆరోపణలు. అంతేకాదు ఈ అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన కొత్తూరు తాడేపల్లికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ జమాలయ్యపై ఈ గ్యాంగ్ భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడిందని కూడా చెప్తున్నారు కేసినేని నాని. మార్చి 5న ప్రజా వ్యతిరేకతతో అధికారులు మట్టి తవ్వకాల అనుమతులను రద్దు చేసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా స్థానిక రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఏప్రిల్ చివరి వారం వరకు ఈ దోపిడీని కొనసాగించేలా చూశాయని నాని ఆరోపిస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా చిన్నిని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు నాని. అంతకు ముందు ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు రాజ్ కసిరెడ్డితో కూడా చిన్నికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంటూ నాని ఈడీకి లేఖ రాశారు. అయితే చిన్ని కూడా ఇదే స్థాయిలో ఆరోపణలు చేశారు అన్నపై కేసినేని నానిపై సంచలన ఆరోపణలు చేశారు తమ్ముడు చిన్ని. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 120 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారని అన్నారు. ఇది విజయవాడ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని చెప్పారు.
మరోవైపు టాటా కంపెనీకి కూడా కేసినేని నాని టోకరా ఇచ్చారని చెప్పారు. తన సోదరుడు అనుభవిస్తోన్న ఆస్తులన్నీ ప్రజల ఆస్తులేనన్నారు. తనపై ఈడీకి ఫిర్యాదు చేస్తూ నాని రాసిన లేఖలు కొత్తవేం కాదన్నారు కేసినేని చిన్ని. అయితే వీటన్నింటిలో హైలైట్ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంశం. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఈ కంపెనీ వెనుక ఉన్న అసలు సూత్రధారి అని అప్పట్లో నాని చేసిన ఆరోపణ ఒక సెన్సేషన్. ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ చిన్నికి ఇంజనీరింగ్ క్లాస్మేట్, పాత బిజినెస్ పార్ట్నర్ అని ఆరోపించారు. గతంలో వీరిద్దరూ కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి మోసం చేశారని నాని ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో విశాఖలో 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తన తమ్ముడు చిన్ని బినామీల ద్వారా తక్కువ ధరకే కొట్టేయాలని చూస్తున్నారని నాని ఆరోపించారు. అయితే అప్పట్లోనే చిన్ని ఈ ఆరోపణలను ఖండించారు. ఉర్సా క్లస్టర్ కంపెనీతో లేదా అందులోని ప్రమోటర్లతో తనకు ఎలాంటి వ్యాపార భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కేసినేని నానికి చిన్ని 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం నోటీసులు కూడా పంపారు. అయితే నాని తన ఆరోపణలను వెనక్కు తీసుకోకపోవడంతో చిన్ని విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసినేని నానిపై కేసు కూడా నమోదు చేశారు. ఇవి మాత్రమే కాదు, ఇలాంటి ఆరోపణలు అనేకం జరిగాయి ఇరువురు సోదరుల మధ్య. అయితే ఈసారి ఇది ప్రభుత్వ వ్యవహారం కావటంతో తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి తోడు అటు ఏపీ సీఎం చంద్రబాబుకు ఈడీ అధికారులకు లేఖలు రాయటంతో నాని లేఖపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు, ఈడీ రంగంలోకి దిగుతుందా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది.